హాయ్ అందరికీ. ఈరోజు నేనైతే సత్పల్లి వెళ్తున్నాను. నాతో పాటు మా అక్క అయితే వస్తుందన్నమాట షాపింగ్కి. అది కూడా సంయుక్తకి అఖిలేష్కి అయితే చిన్న ఫంక్షన్ అనుకుంటున్నాం. సో దానికోసం షాపింగ్కి అయితే వెళ్తున్నాను. మా వారిని రామంటే ఇప్పుడు వెళ్తున్నావు కదా, మళ్ళీ ఈ గ్యాప్లో నువ్వు ఖచ్చితంగా నన్ను ఇబ్బంది పెడతావు, అందుకని ఈరోజు మీ అక్కని తీసుకెళ్ళు, తర్వాత నేను వస్తానంటున్నారు. సారీ, మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. ఇక అక్క నేను అయితే సెంటర్లో బస్సు ఎక్కుదాం అనుకున్నాము, కానీ బస్ రావడానికి ఇంకా ½ ఉందని చెప్పారనమాట. అందుకోసమే ఆటో అయితే ఎక్కామండి. నాకు అంతా ఒక మాదిరి టెన్షన్ అయితే వస్తుంది. నాకు తెలిసి పర్సనల్గా చిన్నదా పెద్దదా అన్నది కాదు, ఎలా చేసినా కానీ మన వల్ల అవుతుందా, టైం కూడా చాలా తక్కువ ఉంది, ఒక 4 days అనమాట మేము అనుకున్న తర్వాత. అయితే డేట్ కన్ఫర్మేషన్ ఉంది కానీ బట్ మేమేంటంటే ఆ డేట్కి అవుతుందా లేదా ఎన్నోసార్లు చేద్దాం చేద్దాం అనేసి కొంచెం స్కిప్ చేసి ఉండే. సో కుదరక, అందుకోసమే నాకు ఆ భయం కూడా కడుపులో అయితే ఉందన్నమాట. ఇక్కడ ప్రమీల మ్యాచింగ్ సెంటర్కి అయితే వచ్చామండి క్లాతులు తీసుకోవటం కోసం అనేసి. సో ఎక్కువ శాతం మేము అక్కడే తీసుకుంటాము. ఇంకొక షాప్ కూడా మాకు రీసెంట్గా అయితే పరిచయం అయిందనమాట. సో ఆ షాప్ కూడా ఈ ఈ యొక్క షాపింగ్ టైంలో అయితే తెలిసింది ఉంది అనేసి. ఇక పరిచయం అవ్వటం ఏంటి పార్వతి అంటే, మరి తెలుసుకున్నాము అని చెప్పొచ్చు కదా, అది సంగతి. ఇక ఇక్కడ వచ్చేసి కావాల్సిన క్లాత్లు అవన్నీ అయితే తీసుకున్నాము. అక్క కూడా స్టిచ్చింగ్ చేస్తారు. సో మీకు అందరికీ తెలుసండి, నేను డ్రెస్సెస్ అవి వేసుకుంటాను కదా. పార్వతి ఇది ఎక్కడ కొన్నారు ఏంది అంటారు, మ్యాక్సిమం అక్కే స్టిచ్ చేస్తారు. సో మేమైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. కాటన్ క్లాతులు క్వాలిటీ మంచి కాస్ట్లో ఉన్నాయి, బట్ మన వాళ్ళేమో అంత బయట అయితే ఇంత అనేసి అంటున్నారు. సో నాకు అందుకని వద్దులేరా బాబు ఇదంతా అనిపించేసింది అనమాట. ఎందుకంటే క్వాలిటీని బట్టే కాస్ట్ ఉంటుందండి, అది కొంతమంది గమనించరు. సో ఒక శారీలోనే 3-4 రకాల క్వాలిటీలు ఉంటాయి. ఇప్పుడు జ్యువెలరీ విషయమే చెప్పుకుందాము. జ్యువెలరీ వచ్చేసి 3-4 రకాల క్వాలిటీలు ఉన్నాయి తెలుసా మీకు. సో ఎందుకంటే నేను ఆ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి చాలా విషయాలు తెలుస్తున్నాయి, మీకు చెబుతున్నాను. మీరు మాత్రం అది అర్థం చేసుకునే ఇదిలో లేరు, నన్ను బ్లేమ్ చేయడానికి కొంతమంది చూస్తున్నారు. అది కాదు నిజం. ఏంటి అంటే గనక, సో క్వాలిటీలు చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఇదేంటి ఇది ఇంతే ఉంది అన్న ఫీలింగ్ మీకు రావచ్చు, బట్ దాన్ని ఇంకో టైప్ క్వాలిటీ కూడా నేను చూశాను. సో చాలా రకాల ఐటమ్స్, అందుకని చెప్తున్నాను. ఈ తమ్ముడు వచ్చేసి సో జ్యువెలరీ ఐటమ్స్ కావాలంటే చూపిస్తున్నారు. మేము ఒక షాప్ కనుగొన్నాము అని చెప్పాను కదా, ఇదే ఆ షాప్ అన్నమాట. చాలా చక్కగా మాట్లాడుతున్నాడు ఈ తమ్ముడైతే. వాళ్ళ షాపు శివశక్తి అండి. నేను తర్వాత వీడియోస్లో కూడా మీకు క్లియర్గా వాళ్ళ అడ్రస్ చూపిస్తాను. లక్ష్మీ జ్యువెలరీస్ పక్కన ఉంటుంది అనమాట. సో నేను ఈ నగ తీసుకున్నాను, అక్కతో చెప్తున్నాను, అక్క ఇది తీసుకుందామేమే అంటేనేమో చాలా బాగుందిరా, ఎంతో కాస్ట్ కనుక్కో అంటేనేమో రీజనబుల్గానే చెప్పాడు. కానీ నాకేంటంటే తీసుకొని ఇవన్నీ మనం ఒకసారి 2 సార్లు యూజ్ చేసి మళ్ళీ లోపల పెట్టేస్తుంటాము. అక్క మళ్ళీ నాకు కొలాబరేషన్స్కి వస్తే మళ్ళీ ఇబ్బంది కదవే అంటే, వద్దులే నువ్వు నార్మల్గా రెంటెడ్ తీసుకుంది కానీ అనేసి అయితే చెప్తుందన్నమాట. నేను చెప్తున్నాను ఈ జ్యువెలరీ మీకు చూపిస్తాను వచ్చేయండి, క్వాలిటీ చాలా బాగుంది అనేసి చెప్తున్నాను. సో ఒకసారి మీరు కూడా చూసుకోండి, కావాలి అనుకుంటే కనుక మీకు యూజ్ అవుతుంది అని ఈ వీడియో అయితే నేను చెప్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చూసే అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీతో అయితే ఉన్నాయి. కొన్ని మీకు నార్మల్ క్వాలిటీ కూడా ఉంటాయి, నేను కాదని చెప్పను. ఇక్కడ వచ్చేసి నాకైతే బాగా నచ్చాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్. అండ్ తర్వాత పెద్ద సెట్. ఇప్పుడు విక్టోరియన్ జ్యువెలరీ అన్నది బాగా హైలైట్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎవరైనా పెళ్లిళ్ళు ఫంక్షన్స్ ఉండి హైదరాబాద్ లో అయితే కొంచెం బెటర్ గా వస్తాయి అనుకుని ఫీల్ అయ్యేటోళ్ళు ఒకసారి విజిట్ చేసి చూడండి, నచ్చితే తీసుకోండి. సో నా సజెషన్ అయితే వీళ్ళ దగ్గర క్లాతింగ్ కూడా ఉన్నాయి అనమాట, మీటర్స్ లో తీసుకోవడానికి బ్యాంగిల్స్ ఉన్నాయి. ఒక ఫ్యాన్సీ స్టోర్ లెక్క అనుకోండి మీరైతే. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఐటమ్స్ అన్ని నేను నార్మల్ గా మీకైతే చూపిస్తున్నాను. సిల్వర్ టైప్ ఉన్నాయి అన్నమాట. ఈ టైప్ కూడా కొంతమంది ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అంటే మనకి డైమండ్ షేడ్ వస్తాయి అండ్ డైమండ్ లెక్క ఉంటాయి కాబట్టి. సో ఈ జ్యువెలరీ అండి నాకు చాలా బాగా నచ్చింది. అసలు మీకు ఎలా అనిపించింది? నిజంగా ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఈ జ్యువెలరీస్ నాకు నచ్చిన జ్యువెలరీస్ లో కొన్ని అయితే మీకు వీటిలో చూపిస్తాను. ఇదిగోండి ఇది బాగా నచ్చింది. అండ్ తర్వాత ఇది నార్మల్ గా ఇదిగోండి నేను చూసే వాటి లెక్కే ఉంది
ఉందన్నమాట. అండ్ హైలైట్గా కూడా ఉంది. ఇంకొక జ్యువెలరీ అయితే ఉందండి, అది మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను. అసలు ఎంత బాగా అనిపించిందో. అయితే ఇవి 1 ఇయర్ గ్యారంటీ అయితే ఇస్తున్నారు. అండ్ తర్వాత వచ్చేసి మీకు అదుగోండి వచ్చేసింది అనమాట. నా ఫేవరెట్ సెట్ అండి. ఎంత బాగా అనిపించిందంటే అసలు కాస్ట్ అయితే కొంచెం క్వాలిటీని బట్టి కాస్ట్ ఉందిలే కానీ, బట్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ సెట్ ఒకటి, ఈ సెట్ ఒకటి నేను ఫస్ట్ చూపించాను కదా, సో అవన్నమాట. అండ్ ఇంకా చాలా ఉన్నాయి ఐటమ్స్. 1 ఇయర్ వారంటీ అంట. కలర్ ఒకవేళ ఏమైనా మిస్ అయినా మీకు వేసిస్తారంట. సో క్వాలిటీ అయితే బాగానే ఉందండి. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. లక్ష్మీ జ్యువెలరీస్ ఉంది కదా మన సత్పల్లిలో, సో అక్కడ పక్కనే శక్తి ఫ్యాన్సీ స్టోర్ అని ఉంటుంది, శివశక్తి ఫ్యాన్సీ స్టోర్ అని. తర్వాత జీవి మాల్కి వచ్చాం. మా కష్టాలన్నీ మా సంయుక్త యొక్క లెహంగా కోసం పైటని లేకపోతే చున్నీని అనుకోండి సెట్ చేయటం కోసం. మీరు నమ్ముతారా, అక్క నేను దాదాపుగా ఒక 20 షాపులు తిరిగాము. అక్క పొద్దునే చెప్పిందండి, నువ్వు అసలు ముందు బయలుదేరుంటే చక్కగా ఖమ్మం వెళ్ళిపోతే పోయేది కదవే, ఇక్కడ ఒక్కటి కూడా సరిగ్గా దొరకట్లేదు అనేసి. నిజంగా నాకైతే ఏడిపే వచ్చింది, ఏంటి అసలు ఒక్క పని కూడా సరిగ్గా అవ్వట్లేదా ఏంది అనేసి. ఇక అక్క నేను కొంచెం తలనొప్పి వస్తుందని ఇందాకైతే చాయ్ తాగినాం అనమాట. ఇప్పుడైతే చెరుకు రసం తాగుతున్నాం. అక్కేమో ఇక్కడ ఐస్ వేయొద్దని చెప్పడం మర్చిపోయిందంట. అదే అంటుంది, అయ్యో ఐస్ వేయొద్దని చెప్పడం మర్చిపోయానని. బట్ తాగిన తర్వాత ఐస్ కరిగిపోయాక మాకేమనిపించిందంటే ఐస్ వేయకపోతే తాగలేకపోయి ఉండేవాళ్ళమని. ఎందుకంటే అల్లం అవి వేయమని చెప్పామన్నమాట. సో ఐస్ లేకపోతే అంత టేస్ట్ అనిపించలా. ఐస్ ఉన్నంతసేపు భలేగా నోట్లోకి అలా చల్లగా వెళ్ళిపోయాయి అన్నమాట. ఇక ఇక్కడైతే మాట్లాడుకుంటున్నాం అక్క నేను, నెక్స్ట్ ఏ షాపు ఏంటి అనేసి. అక్క షాపింగ్ ఏం లేదండి, ఓన్ గా నా కోసమే అన్నమాట. ఇక తెలిసిన బ్యూటీ పార్లర్ కి అయితే వచ్చామన్నమాట. అసలు అది మామూలుగా మేకప్ అవి ఎలా ఏంటి ఉంటాయి అనేసి. నా తిరుగుడికి ఒక 2 రోజుల నుంచి నా టెన్షన్ కి మళ్ళీ కళ్ళ కింద నల్లటి మచ్చలు అయితే వచ్చేసాయి అన్నమాట. సో అదే నేను మీకు చూపిస్తున్నాను, నాకు ఈ టెన్షన్ లో ఓవా ఏంటి అనేసి. సో ఇక్కడ బిస్కెట్స్ ఇవి చూడండి భలేగా ఉన్నాయి, ఒకటి ఇయ్యొచ్చుగా అని అడుగుతున్నాను ఫన్నీగా. కొద్దిగా టైం పాస్ మనకి. ఇక చూస్తున్నాం అనమాట శారీస్ అవన్నీ కూడా, లెహంగా కోసం అనేసి అండ్ తర్వాత చున్నీల కోసం అనేసి అవన్నీ కూడా చూస్తున్నాం. అండ్ తర్వాత చుట్టాలకు కూడా షాపింగ్ అయితే చేయాలి కదా, సో అవి కూడా చూసుకుంటున్నాం అనమాట. మొత్తం షాపింగ్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత మేమైతే ఇక ఐస్ మ్యాజిక్ అని ఉంది కదండి వేంసూర్ రోడ్ లో, అక్కడికైతే వచ్చామన్నమాట. నిజం చెప్తున్నా బాగా ఆకలిగా ఉందండి. 12ంటికి ఏమో బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి. నైట్ 8:30 దాకా ఏమి తిరుగుడండి. ఒక్క దాని కోసం తిరిగిన తిరుగుడు నాకు తెలిసి ఒక మాదిరికి కాదనమాట. మా అక్క అంటుంది, అసలు చక్కగా ఖమ్మం వెళ్ళిపోయి ఉంటే గనక ఒక్క షాపులో దొరికేటివన్నీ నువ్వేమో ఒక దానికోసం 12 షాపులు తిరగాల్సి వచ్చిందిరా అనేసి. నిజంగా కొద్దిగా తెలివి ఉండాలి ఇలాంటి విషయాల్లో. దూరమైనా వెళ్తే కొంచెం మనకి ఎక్కువ దొరుకుతాయి. అయితే సత్పల్లిలో అయితే దొరికింది ఎట్టకేలకు, కానీ టైం బాగా అయిపోయింది అనమాట. ఓపిక కూడా లేదండి, ఆకలి ఫుల్ అవుతుంది. అయితే అక్క నాకు ఇక్కడ ఒక టిప్ చెప్పింది, వినండి. ఏంటి అంటే, ఇది రమ్య దగ్గర నుంచి నేను వింటాను నేర్చుకుంటాను కానీ బట్ మళ్ళీ మర్చిపోతాను, కానీ గుర్తుంచుకున్నాను. ఒక ఫుడ్ ఆర్డర్ చేయటం కాదు, ఎప్పుడైనా ఆకలిగా ఉన్నప్పుడు ఒక 4-5 ఉంటే 3-4 రకాలు చేస్తే అన్ని టేస్ట్ చేయొచ్చు అందరూ కూడా, అండ్ వాళ్ళకి కడుపు నిండుతుంది అని చెప్పింది. ఏదైనా బాగా అనిపిస్తే ఇంకొకసారి తెప్పించుకోవచ్చు అని. ఈ టిప్ నాకు బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే ఒకటి టేస్ట్ చేసి ప్రతిసారి అదే టేస్ట్ చేసిన ఫీలింగ్ లేకుండా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రావణక్క, నిజంగా ఆ రోజంతా నాకు కేటాయించావు నువ్వు. నీకు అంటే మిషన్ కుట్టే ఎంత వర్క్ ఉన్నా కానీ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా. అండ్ తర్వాత నాకైతే నేను బ్యాగ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. ఒక యూట్యూబర్ బ్యాగ్ అండ్ చెప్పులకి సంబంధించి తను బిజినెస్ స్టార్ట్ చేసిందనమాట. ఆ సిస్టర్ బాగా ఇదిగా నచ్చిద్ది నాకు ఎందుకో తన యొక్క వాయిస్ అండ్ బ్రదర్ యొక్క హార్డ్ వర్క్ అనమాట. సో గివ్ అప్ ఇవ్వకుండా హార్డ్ వర్క్ నాకు చాలా బాగా నచ్చిద్ది. సో అందుకోసమే నేను ఈ 2 బ్యాగులు అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. సో 2 బ్యాగుల క్వాలిటీ కూడా నాకు చాలా బాగా అనిపించింది. నేను పార్వతి కలెక్షన్ లో ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను, కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పర్చేస్ చేయండి. అండ్ క్వాలిటీ వైజ్ గా అయితే నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. మనం సింపుల్ గా వేసుకెళ్ళటానికి అయితే సూపర్ గా ఉంటాయండి.
ఇవి రెండిట్లో కూడా డ్యామేజ్ రాకుండా చాలా మంచి కవర్తో ప్యాకింగ్ అయితే ఇచ్చారనమాట. ఈ టెడ్డీ బేర్ నచ్చిందా మీకు? నాకైతే బాగా నచ్చింది. ఒకటి లెదర్, 2 లెదరే అనుకుంటా. సో పేర్లు లేదు కానీ నచ్చినాయి నాకు అయితే. సో ఇది సెలక్షన్ కూడా మా పల్లుదే అనమాట. సో ఆపేయండి పార్వతి గారు. ఇక సరేలేండి, మనం ఏమో మంచూరియాలు తినొస్తాము, ఇంట్లో వాళ్ళు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా. సో అందుకోసం అనేసి ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ పకోడా అయితే చేస్తున్నాను. ముందు వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పు వేసేసాను. దాంట్లో కొంచెం నీళ్లు మసిలిన తర్వాత క్యాలీఫ్లవర్ వేసి ఒక 2 నిమిషాల పాటు ఉంచి తీసేసుకుంటున్నాను. మసలు పెట్టాను నీళ్ళు అయితే. 2 నిమిషాలు ఉంచి తీసేస్తున్నాను. ఏం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసావు పార్వతి అంటారా? సో వాళ్ళకి చిన్నగా ఉంటేనే నచ్చుతాయి అంట. మరి ఏం చేద్దాం చెప్పండి. కార్న్ ఫ్లోర్ అయితే ఒక 5-6 స్పూన్లు వేసాను. నాకు కూడా కొంచెం చెప్పండి, దీంట్లో బియ్యం పిండి కూడా వేయాలా? నేను ఒకవేళ బై మిస్టేక్ వేయటం ఇదైపోయానా? సో మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్ళాలి. ఇంకా చాలా తీసుకున్నవి ఉన్నాయి. మంచి మంచి వీడియోస్ అయితే వస్తున్నాయి. ఇక సో మీరైతే మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా వీడియోస్ అయితే వాచ్ చేయండి. నేను కార్న్ ఫ్లోర్ వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అండ్ గరం మసాలా ఇవన్నీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకున్నాను అనమాట. దీంట్లో బియ్య పిండి, మైదా పిండి, శనగపిండి ఇలాంటి ఏమైనా పిండ్లు వాడుకోవాలా నాకైతే తెలియదండి. నాకు వచ్చిన మిడిమిడి జ్ఞానంతో అయితే నేను ఏ యూట్యూబ్ వీడియోస్ చూడకుండా చేసేసాను. టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ సో ఇంకేమైనా వేయాలా అన్నది మీరు చెప్తారని అడుగుతున్నాను అనమాట. ఇంకొక గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇండస్ వ్యాలీ నుంచి తీసుకుంది. నా కూపన్ కోడ్ క్యాపిటల్ లెటర్స్ లో విలేజ్ 12 అని యూజ్ చేసుకుంటే 12% ఆఫ్ ఉంటుంది అనమాట మీకైతే. సో ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. ఈ మిక్స్ చేసుకున్న దాన్ని మనకి ఏంటంటే అది కొంచెం జిగురు టైప్ లో ఉంటది కండి కార్న్ ఫ్లోర్ అన్నది. అది కొంచెం అతక్కపోయినట్టు అవుతుంది. మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ వేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక నూనె అయితే కాగిపోయింది. కొంచెం కొంచెంగా అయితే వేసి చక్కగా ఉడికించుకున్నాను. మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు పట్టిందిలేండి. ఎందుకంటే పచ్చిదానం ఉంటుందా ఏంది అన్నది తెలియదు. కలర్ కూడా ఫస్ట్ అయితే ఎక్కువే రానిచ్చాను. తర్వాత అర్థమైంది, ఓహో కలర్ ఇలా ఇంత అవసరం లేదు, కొంచెం తగ్గించుకోవచ్చు అనేసి అన్నమాట. నా ప్రయోగం అయితే సక్సెస్ అయ్యిందనే చెప్పవచ్చు. సో మీరు ఇలాంటి ఇంట్లో యూట్యూబ్ ఉన్నా చూడకుండా మీకు నచ్చినట్టు మీరు చేసి తర్వాత ఇంకేమైనా దీంట్లో యాడ్ చేసి ఉంటే బాగుండేదా అని అనుకున్నారా చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ నేను కొంచెం ఎక్కువగా బ్రౌనిష్ అయితే తీసుకొచ్చాను. ఫస్ట్ వాయ్ అయితే, తర్వాత అయితే కొంచెం కలర్ తక్కువ చేసుకొచ్చాను. నేను అంతకు ముందు మంచూరియా ఇవి తినేటప్పుడు ఏంటి వీటిలో ఏమేస్తారు, ఈ స్మెల్ వస్తుంది అని ఫీల్ అయ్యేదాన్ని. బట్ వాళ్ళు ఏమీ వేయరు అన్నమాట. క్యాబేజీ కొంచెం కుక్ చేసినా లేకపోతే ఇలా కుక్ చేసినా మనకి స్మెల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందని నాకు అర్థమైపోయింది.